రాజానగరం నియోజకవర్గంలో వందలాది రైతు కుటుంబాలకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీపి కబురు అందించారు. గత 10 ఏళ్లుగా నిషేధిత భూముల జాబితా 22A లో చిక్కుకొని క్రయ విక్రయాలకు వీలు లేక ఇబ్బందులు పడుతున్న 256 ఎకరాల భూమిని ఆ జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రాజానగరం ఎమ్మెల్యే గారైన బత్తుల బలరామకృష్ణ గారికి మా కోరుకొండ రైతుల గ్రామ పెద్దల తరపున, జనసేన నాయకుల తరపున, కూటమి పెద్దల తరపున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఈ రోజున మా 250 ఎకరాల భూమిని, రిజిస్ట్రేషన్ అయిన భూమిని అప్పటికి ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కావనివ్వండి, అప్పుడున్న పాలకులు కావనివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ దేవస్థానంలో కలిపేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఈ భూమిని రిజిస్ట్రేషన్ ఆపేశారండి. అలాగే అప్పుడున్న వెంకటేష్ గారు ఎమ్మెల్యే వెంకటేష్ గారు కావచ్చు, జక్కంపూడి రాజా గారు కావచ్చు, వాళ్ళ చుట్టూ కూడా మా రైతులు మా రిజిస్ట్రేషన్ అయిన భూముల్ని 20లో కలిపేస్తాం వల్ల మా రిజిస్ట్రేషన్ ఆగిపోని అని వాళ్ళ చుట్టూ కూడా ఎంత తిరిగినా కానీ ఈ చెవితో వినటం, ఆ చెవితో మరిచిపోతామే తప్ప కానీ ఏనాడు కూడా ఏ ఎమ్మెల్యే వెంకటేష్ గారు కావచ్చు అంటే జక్కంపూడి రాజా గారు కావచ్చు, ఎవరు కూడా ఈ రైతుల గోడిని పట్టించుకోకుండా జరిగిందండి. ఈ ఎలక్షన్లకు రావటం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది మీకు తెచ్చిపెట్టేస్తాం అనటంలోనే సరిపెట్టారు. కానీ ఏనాడు కూడా ప్రభుత్వం తరపున తీసుకెళ్ళి మా రైతుల భూములు ఇలాగ ఆగిపోని వాటిని రిజిస్ట్రేషన్ కల్పించాలని ఏనాడు కూడా అసెంబ్లీలో అడిగిన దాఖలాలు లేవండి. ఈ రోజున బత్తుల బలరామకృష్ణ గారు వందల డబ్బులు ఖర్చు పెట్టి నియోజకవర్గ ప్రజలకి కరోనా నిధులు, కరోనా లాక్డౌన్లో ఇంటింటికి తిరిగి వాళ్ళకి సాయ సహకారాలు అందించి, అలాగే జనసేన పార్టీలో చేరి 2 సంవత్సరాలు గడవక ముందే ఆయన గారిని జనసేన పార్టీని ఎక్కడికో తీసుకెళ్ళి 35,000 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా నెగ్గిన ఘనత కూడా మా బలరామకృష్ణ గారికే దక్కుతుందండి. అలాగే ఈ రోజున మన కోరుకొండ ఇప్పుడు ఎంతమందో ఎమ్మెల్యేలు వచ్చినా కానీ ఆ దారి మార్గం చాలా చిరాగ్గా, సుశాన వాటికి ఆ దారి మార్గాన్ని వెళ్ళవలసి వచ్చిందండి. చాలా చిరాగ్గా ఉండేది. ఆ మార్గంలో ఈ రోజున 50 లక్షల పైపడి సిమెంట్ రోడ్డు వేయటం జరిగిందండి. అలాగే మన కాపారం మూలమూలం ఉన్న రోడ్డు, రైతులకు సంబంధించిన రోడ్డు మొలగాడు రోడ్డుగా సిమెంట్ రోడ్డు వేయటం జరిగిందండి. అలాగే కోనవారం చుద్దమెట్టగా నుంచి రఘుదేవపురం దాకా సిమెంట్ రోడ్డు వేయించడం జరిగిందండి. అలాగే ఆయన గారు ఎన్నెన్నో 2 సంవత్సరాల్లో మా నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా రూపొందించిన ఘనత ఆయనకే దక్కుతుందండి. అలాగే ఈ మధ్య ప్రతిపక్షాలు ఏయో మామూలుగా మాట్లాడుతున్నారో వాళ్ళు చేయలేని పని ఈయన గారు 2 సంవత్సరాల టైంలో ఎంతో అభివృద్ధి పథంలో తీసుకొచ్చడం జరుగుతుందండి. అలాంటి ఎమ్మెల్యే గారి మీద ఈ రోజున ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష కార్యకర్తలు బురద జల్లే కార్యక్రమం మొదలెడుతున్నారండి. ఈ మధ్యనే